వెల్కమ్ టు గణపతి అకాడమీ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా మీకు డైలీ కరెంట్ అఫైర్స్తో పాటు జనరల్ స్టడీస్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయబడడం జరుగుతూ ఉంది. అయితే ఈ గ్రామ సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి సెప్టెంబర్ 20 నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వము పరీక్షలు నిర్వహిస్తున్నట్టుగా పేర్కొనటం జరిగింది. సో ఈ కరెంట్ అఫైర్స్ అనేది ఎంతో శ్రమ కూర్చి దాదాపుగా ఒక 9 లేదంటే 8 గంటల పాటు ప్రిపేర్ అయితేనే కానీ ఈ సమాచారం అంతా కూడా సేకరించడం చాలా కష్టం అవుతూ ఉంది. సో కావున ఈ సమాచారాన్ని మీరు నోట్స్ రూపంలో కనుక భద్రపరుచుకున్నట్లయితే సో నేను చెప్పే అంశాలు అనేవి ముఖ్యమైనటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్, నేషనల్, అదేవిధంగా రీజనల్ అంశాలు అనేవి మీ నోట్స్ రూపంలో రాసుకుంటే మీకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. సో ఈ వీడియో క్లాస్ యందు మనం ఈ ఆగస్ట్ 12, ఆగస్టు 11, 12, 13కు సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ను పరిశీలిద్దాం. ఆగస్టుకు సంబంధించినంత వరకు ఈ 11, 12, 13కు సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ను అదేవిధంగా జనరల్ స్టడీస్ అంశాలను పరిశీలిద్దాం. ముందుగా మనకి కాన్సెప్ట్ నెంబర్ 1 హసన్ దియాబ్. ఈ హసన్ దియాబ్ అనేటువంటి వ్యక్తి ఇటీవల కాలంలో మనకి ఈ లెబనాన్ ప్రధానమంత్రి హసన్ దియాబ్ రాజీనామా చేయటం జరిగింది. సో దీని కారణం కూడా మనకు తెలిసిందే. ఈ లెబనాన్లోని బీరూట్ పోర్ట్లో ఈ అమ్మోనియం నైట్రేట్ అనేటువంటి పేలుడు పదార్థం ఎక్స్ప్లోజివ్ కారణంగా సో చాలామంది మరణించడం మనకి తెలిసిందే. ఈ సంక్షోభం కారణంగా హసన్ దియాబ్, లెబనాన్ ప్రధానమంత్రి హసన్ దియాబ్ రాజీనామా చేయటాన్ని గమనించాలి. ఈ పేలుడుకు గల ముఖ్యమైనటువంటి కారణము అమ్మోనియం నైట్రేట్ నిల్వలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో అదేవిధంగా ఈ లెబనాన్ యొక్క రాజధాని మనకు తెలిసిందే బీరూట్ అని పిలుస్తాం. నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 2 కృష్ణా వైల్డ్ లైఫ్ శాంచురీ. ఈ కృష్ణా వైల్డ్ లైఫ్ శాంచురీ ఇటీవల వార్తల్లోకి రావడం జరిగింది. ఇది కృష్ణా జిల్లా అదేవిధంగా గుంటూరు జిల్లాలో విస్తరించి ఉన్నటువంటి అభయారణ్యము, వైల్డ్ లైఫ్ శాంచురీ. దీన్ని ఈకో సెన్సిటివ్ జోన్గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని గమనించాలి. సో కృష్ణా వైల్డ్ లైఫ్ శాంచురీని ఇటీవల కాలంలో ఈకో సెన్సిటివ్ జోన్గా ప్రకటించడాన్ని గమనించాలి. ఇది కృష్ణా మరియు గుంటూరు జిల్లాలో విస్తరించి ఉంది. నెక్స్ట్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పిఎంయు, ఈ పిఎంయు అనేటువంటి ఒక సిస్టమ్ని మానిటరింగ్ యూనిట్ సిస్టమ్ని తీసుకురావటం జరిగింది. మీరు అబ్రివేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఈ పిఎంయు అంటే ఏంటో అబ్రివేషన్ రూపంలో మీరు కామెంట్ రూపంలో తెలియచేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఈ గ్రామ సచివాలయాలు అదేవిధంగా వార్డు సచివాలయాలకు సంబంధించినంత వరకు సో ఎవరైనా దరఖాస్తు చేసుకున్నట్లయితే ఆ దరఖాస్తు అనేది ఏ స్థాయిలో ఉంది, సో ఇలాంటి అంశాలన్నింటిని కూడా తక్షణమే పరిష్కరించే ఒక మానిటరింగ్ యూనిట్ని ప్రవేశపెట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ పిఎంయు? యూ ప్లీజ్ కామెంట్ ఇన్ ది కామెంట్ సెక్షన్. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం. ఈ జమ్మూ కాశ్మీర్లో ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ ఆప్నీ పార్టీ, ఈ జమ్మూ కాశ్మీర్ ఆప్నీ పార్టీ అనేటువంటి పార్టీని స్థాపించింది అల్తాఫ్ బుఖారీగా గుర్తుపెట్టుకోవాలి. వన్స్ అగైన్ జమ్మూ కాశ్మీర్ ఆప్నీ పార్టీ. సో దిస్ పార్టీ వాజ్ స్టార్టెడ్ బై అల్తాఫ్ బుఖారీ. మరొక పార్టీ అనేది జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ మూవ్మెంట్ పార్టీ. ఈ జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ మూవ్మెంట్ పార్టీని స్థాపించింది షా ఫైసల్గా గుర్తుపెట్టుకోవాలి. ఈయన ఐఏఎస్ పదవి కూడా రాజీనామా చేసి పార్టీని స్థాపించడం జరిగింది. సో ప్రస్తుతం ఈ పార్టీ యొక్క అధ్యక్షుడిగా ఈయన రాజీనామా చేయడం కూడా గమనించాలి. అధ్యక్షుడిగా ఈయన సో ఇక రాజకీయాల్లో నేను కొనసాగలేను అని చెప్పి ఈ పార్టీ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయడం జరిగింది. సో కావున ఇక్కడ జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ మూవ్మెంట్ పార్టీ అధ్యక్షుడు షా ఫైసల్ రాజీనామా చేయడాన్ని గమనించాలి. సో దీస్ 2 పార్టీస్ దే బిలాంగ్స్ టు యూనియన్ టెరిటరీ జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అనేది మనకి పూణేలో ఉంది, మహారాష్ట్రలో. అయితే ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ యొక్క మరొక శాఖను పంజాబ్లో ఏర్పాటు చేయబోతున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని గమనించాలి. సో అయితే ఈ విధంగా సో మనకి ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఈ ఎన్ఐవి అనేటువంటి సంస్థను పంజాబ్లో ఏర్పాటు చేయవలసిందిగా సిఫార్సులు చేయడాన్ని గమనించాలి. ఈ ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ యొక్క ప్రస్తుత డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ.
నెక్స్ట్ అలెగ్జాండర్ లుకషెంకో. ఈ అలెగ్జాండర్ లుకషెంకో అనేటువంటి వ్యక్తి బెలారస్ అధ్యక్షుడు. ఇటీవలి కాలంలో ఎన్నికలు జరగడం జరిగింది. సో ఈయన థంపింగ్ మెజారిటీతో గెలవడాన్ని కూడా మనం గమనించాలి. అత్యధిక మెజారిటీతో తిరిగి ఈయన అధ్యక్షుడు అవడం జరిగింది బెలారస్ యొక్క రాజధాని అనేది మనకు తెలిసిందే మిన్స్క్. ఈ మిన్స్క్ అనేది బెలారస్ యొక్క రాజధానిగా మనం చెప్పవచ్చు. సో అలెగ్జాండర్ లుకషెంకో రైట్ నో హీఈస్ ద ప్రెసిడెంట్ న్యూలీ ఎలక్టెడ్ ప్రెసిడెంట్. ఇదివరకు ప్రెసిడెంట్గా పనిచేసాడు, మళ్ళీ అగైన్ న్యూలీ ఎలక్టెడ్ ప్రెసిడెంట్గా అలెగ్జాండర్ లుకషెంకోను గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఐపీఎల్. సో ఇండియన్ ప్రీమియర్ లీగ్ అని పిలుస్తూ ఉంటాం ఐపీఎల్. ఈ ఐపీఎల్ స్పాన్సర్షిప్ నుంచి వివో బయటికి చైనీస్ కంపెనీ వివో సెల్ ఫోన్ కంపెనీ వైదొలడాన్ని మనం గమనించాలి. సో దీని కొరకు మనకి భారతదేశానికి సంబంధించి బైజూస్ కానీ అదేవిధంగా చాలా రకాలైనటువంటి పతంజలి ఇవన్నీ కూడా స్పాన్సర్షిప్ కోసం పోటీ పడుతూ ఉన్నాయి. సో ఏమైనప్పటికీ కూడా ఇక్కడ ఐపీఎల్ ప్రస్తుత చైర్మన్ బ్రిజేష్ పటేల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రస్తుత ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్, ప్రస్తుత 39వ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. నెక్స్ట్ వరల్డ్ ఎలిఫెంట్ డే, ప్రపంచ ఏనుగుల దినోత్సవం ఆగస్టు 12వ తారీఖున మనం జరుపుకుంటా ఉన్నాం. ఏనుగులు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం మనకు తెలిసిందే కర్ణాటక రాష్ట్రం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం సురక్షా పోర్టల్ని తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్, మానవుడు మరియు ఏనుగులు మధ్య సంఘర్షణ అనేది ఎక్కువగా ఇటీవల కాలంలో జరుగుతూ ఉంది. సో కావున ఒక సురక్షా పోర్టల్ను తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వము. దాన్ని మనం సురక్షా పోర్టల్ అని పిలుస్తాం. అయితే భారతదేశంలో 2017 గణాంకాల ప్రకారము 27,312 ఏనుగులు అనేవి భారతదేశంలో ఉన్నాయి. ప్రపంచంలో అత్యధిక ఏనుగులు కలిగినటువంటి దేశం బోట్స్వానాగా గుర్తుపెట్టుకోవచ్చు. బోట్స్వానా ప్రపంచంలో అత్యధిక ఏనుగులు కలిగినటువంటి దేశం. సో కావున ఇక్కడ ఆగస్టు 10 అనేది వరల్డ్ లైన్ డే, ప్రపంచ సింహాల దినోత్సవం. ఆగస్టు 12 ప్రపంచ ఏనుగుల దినోత్సవం. జూలై 29 మనకు తెలిసిందే వరల్డ్ టైగర్ డే అని పిలుస్తాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఈ ఎలిఫెంట్ పాపులేషన్ అనేది ఎక్కువగా మనకి కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఉన్నటువంటి ఏకైక ఎలిఫెంట్ రిజర్వ్గా పేర్కొనబడేది కౌండిన్యా లేదా రాయల్ అని పిలుస్తాం, చిత్తూరు జిల్లాలో ఉంది కౌండిన్యా ఎలిఫెంట్ రిజర్వ్. దేశంలో 32 ఎలిఫెంట్ రిజర్వ్లు ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక ఎలిఫెంట్ రిజర్వ్ ఉంది. దాన్ని మనం కౌండిన్యా లేకపోతే రాయల్ అని పిలుస్తాం, చిత్తూరు జిల్లా. నెక్స్ట్ నియర్ బై షేర్. ఈ నియర్ బై షేర్ అనేటువంటి ఒక యాప్ని ఇటీవల కాలంలో గూగుల్ తీసుకురావడాన్ని జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే షేర్ ఇట్ లాంటి ఒక యాప్ నియర్ బై షేర్ ఈ ప్లాట్ఫామ్ తీసుకొచ్చింది గూగుల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ప్రస్తుత గూగుల్ యొక్క CEO సుందర్ పిచాయ్, గూగుల్ ఆల్ఫాబెట్ ఇంక్ కూడా సుందర్ పిచాయ్ CEOగా వ్యవహరిస్తూ ఉన్నారు. గూగుల్ వ్యవస్థాపకులు లారీ పేజ్ మరియు సెర్గీ బ్రెయిన్ కాలిఫోర్నియాలో ఈ సంస్థ ఉండటం మనకి తెలిసిందే. నెక్స్ట్ కాజే, హర్మాల్, సో మొయిరా బనానా, ఈ మూడింటికి కూడా ఈ గోవా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ 3 ఉత్పత్తులకి GI ట్యాగ్ జాగ్రఫికల్ ఇండికేషన్ లభించడాన్ని గమనించాలి. ఈ జాగ్రఫికల్ ఇండికేషన్ యొక్క రిజిస్ట్రీ సంస్థ భారతదేశంలో చెన్నైలో ఉండటాన్ని గమనించాలి. సో కాబట్టి GI ట్యాగ్ భౌగోళిక గుర్తింపు అనేది కాజే ఒక రకమైనటువంటి స్వీట్ పదార్థము, అదేవిధంగా హర్మాల్ చిల్లీస్ లేకపోతే మిరపకాయలు హర్మాల్ అని పిలుస్తాం. అలాగే మొయిరా బనానా అరటిపళ్ళకి గోవాలో ముఖ్యంగా GI ట్యాగ్ అనేది లభించడం జరిగింది. ఈ 3 కూడా గోవా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉత్పత్తులుగా గమనించవచ్చు. అదేవిధంగా ఇటీవల కాలంలో గోవాకు సంబంధించినటువంటి కోలా మిర్చి, ఈ కోలా చిల్లీస్, ఈ కోలా మిరపకాయలు కూడా GI ట్యాగ్ లభించడాన్ని గమనించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. కోలా చిల్లీ బిలాంగ్స్ టు గోవా. నెక్స్ట్ మేకింగ్ సెన్స్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ. ఈ మేకింగ్ సెన్స్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ ఇటీవల ఈ గ్రంథం యోగేంద్ర యాదవ్చే రాయబడినటువంటి గ్రంథం. యోగేంద్ర యాదవ్ రచించినటువంటి పుస్తకం పేరు మేకింగ్ సెన్స్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ. నెక్స్ట్ కరోనా కవితా కాల్ అనేటువంటి ఈ గ్రంథాన్ని రచించింది. ఇంకా ఈ గ్రంథం పూర్తి స్వరూపం కాకుండా షార్ట్ ఫామ్లో రాయడం జరిగింది. ఈ షార్ట్ ఫామ్లో గుర్తుపెట్టుకోవచ్చు. కరోనా కవితా కాల్ అనేటువంటి గ్రంథాన్ని రాసింది ఈ మిజోరాం గవర్నర్ అయినటువంటి శ్రీధరన్ పిళ్ళై. మిజోరాం ముఖ్యమంత్రి మనకు తెలిసిందే జోరామ్ తంగా. నెక్స్ట్ వరల్డ్ బయోఫ్యూయల్ డే. ఈ వరల్డ్ బయోఫ్యూయల్ డే కూడా మనం ఆగస్టు 12వ తారీఖున జరుపుకుంటాం. ఈ 2020 యొక్క థీమ్ అనేది బయోఫ్యూయల్స్ టువర్డ్స్ ఆత్మనిర్భర్ భారత్. Once again, biofuels towards Atmanirbhar Bharat. This is the theme of World Biofuel Day, which was observed on August 12.
ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం అని పిలుస్తాం. సో జీవ ఇంధనాలు మనకి ఉదాహరణకి మొక్కజొన్న, కార్న్ నుంచి ఇథైల్ ఆల్కహాల్ లేదా ఇథనాల్ లభిస్తుంది మొక్కజొన్న నుంచి కార్న్. అలాగే మనకి ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మనకి తీసుకున్నట్లయితే మీథేన్ కూడా ఒక బయోఫ్యూల్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. మార్స్ గ్యాస్ అంటాం, బయోగ్యాస్ అంటాం, గోబర్ గ్యాస్ అంటాం. వరి పొలాల్లో విడుదలయ్యే వాయువు, పశువుల నోట్ల నుంచి విడుదలయ్యే వాయువు, పశువుల వ్యర్థాల నుంచి వచ్చే వాయువు, ఇటుక పరిశ్రమ నుంచి విడుదలయ్యే వాయువు, సెప్టిక్ ట్యాంకుల నుంచి విడుదలయ్యే వాయువు మీథేన్ అని పిలుస్తాం. సో అదేవిధంగా మనకి ఇంకా తీసుకున్నట్లయితే పొంగామియా అనగా గానుగా అని పిలుస్తాం. జట్రోపా అనగా అడవి ఆముదం అని పిలుస్తాం. సో ఈ రెండింటి నుంచి మనకి బయోడీజిల్ అనేది లభించే మొక్కలు పొంగామియా గానుగా పెట్టుకోవచ్చు. అదేవిధంగా జట్రోఫా అడవి ఆముదం, ఈ రెండు మొక్కల నుంచి బయోడీజిల్ లభిస్తుంది. అలాగే గ్రీన్ డీజిల్ మనకి ఆల్గే శైవలాల నుంచి గ్రీన్ డీజిల్ అనేది లభించడానికి కూడా మనం గమనించాలి. ఇవి కొన్ని బయోఫ్యూయల్స్కి ఉదాహరణ. సో వరల్డ్ బయోఫ్యూయల్ డే విచ్ వాస్ అబ్జర్వ్డ్ ఆన్ August 12. అగైన్ వరల్డ్ ఎలిఫెంట్ డే ఆగస్ట్ 12వ తారీఖుని జరుపుకుంటాం. అలాగే ఇంటర్నేషనల్ యూత్ డేని కూడా ఆగస్టు 12వ తారీఖునే జరుపుకుంటాం. ఈ ఇంటర్నేషనల్ యూత్ డే అయితే ఆగస్టు 12 అయితే, నేషనల్ యూత్ డే అనేది జాతీయ యువజన దినోత్సవం అనేది జనవరి 12 వివేకానందుని యొక్క జన్మదినం మనకి తెలిసిందే. అయితే ఇంటర్నేషనల్ యూత్ డే ఆగస్టు 12వ తారీఖున జరుపుకుంటామని చెప్పుకున్నాం. 2021 థీమ్ అనేది యూత్ ఎంగేజ్మెంట్ ఫర్ గ్లోబల్ యాక్షన్. Once again, youth engagement for global action, that is the theme of International Youth Day which was observed on August 12th. నెక్స్ట్ విక్రమ్ సారాభాయ్ యొక్క జన్మదినము కూడా ఆగస్టు 12. ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్గా పిలువబడే వ్యక్తి, భారతీయ అంతరిక్ష పితామహుడిగా పిలువబడే వ్యక్తి విక్రమ్ సారాభాయ్. ఇస్రోకి మొట్టమొదటి చైర్మన్గా ఈయన వ్యవహరించడం జరిగింది. ఇటీవల కాలంలో చంద్రయాన్ 2కు సంబంధించి ఒక ల్యాండర్, ఆ ల్యాండర్కి పెట్టినటువంటి పేరు విక్రమ్. అదేవిధంగా రోవర్కి పెట్టినటువంటి పేరు ప్రజ్ఞాన్ మనకి తెలిసిందే. సో కాబట్టి ల్యాండర్కి పెట్టినటువంటి పేరు విక్రమ్. అదేవిధంగా విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అనేది తిరువనంతపురంలో ఉండటాన్ని గమనించాలి. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇటీవల కాలంలో వెంకయ్యనాయుడికి సంబంధించినటువంటి గ్రంథాలు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ త్రిబుల్ సి మీద వచ్చే గ్రంథం ఏంటో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. త్రిబుల్ సి, ఒక సి అంటే ఏంటి, మరొక సి అంటే ఏంటి, మరొక సి అంటే ఏంటి? ఈ గ్రంథాన్ని ఇటీవల కాలంలో 3 సంవత్సరాలు ఉపరాష్ట్రపతిగా 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి క్రమంలో ఒక సంకలన గ్రంథాన్ని రాయడం జరిగింది, త్రిబుల్ సి. ఈ త్రిబుల్ సి అంటే ఏంటో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే వెంకయ్యనాయుడు రాసినటువంటి మరొక గ్రంథము త్రిబుల్ ఎల్. ఒక ఎల్ అంటే ఏంటి, 2వ ఎల్ అంటే ఏంటి, 3వ ఎల్ అంటే ఏంటో కూడా మీరు కామెంట్ రూపంలో తప్పనిసరిగా తెలియచేయండి. అదేవిధంగా మనకి టైర్లెస్ వాయిస్ రిలెంట్లెస్ జర్నీ పుస్తకాన్ని రాసింది కూడా వెంకయ్యనాయుడు. అలాగే మూవింగ్ ఫార్వర్డ్ ఏ ఎయిర్ ఇన్ ఆఫీస్ బుక్ వాజ్ ఆల్సో రిటన్ బై ముప్పవరపు వెంకయ్యనాయుడు, భారత ఉపరాష్ట్రపతి. కావున త్రిబుల్ సి అంటే ఏంటో ఈ గ్రంథం మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. త్రిబుల్ ఎల్ అంటే ఏంటో కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయవలసిందిగా కోరుతా ఉన్నాను. నెక్స్ట్ ఈ ఫస్ట్ పాకెట్ ఆండ్రాయిడ్ పాస్ డివైస్, దీన్ని ఇటీవల కాలంలో లాంచ్ చేసినటువంటి కంపెనీ పేటీఎంగా మనం చెప్పొచ్చు. ఫస్ట్ పాకెట్ ఆండ్రాయిడ్ పాస్ డివైస్ అనేది పేటీఎం అనేది ఇటీవల కాలంలో రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా సులభతర లావాదేవీల కొరకు ఈ పేటీఎం అనేది ఫస్ట్ పాకెట్ ఆండ్రాయిడ్ పాస్ డివైస్ని రిలీజ్ చేయడానికి గమనించాలి. ప్రస్తుత పేటీఎం CEO ఎవరో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. పేటీఎం వ్యవస్థాపకుడు ఎవరో కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. నెక్స్ట్ ముఖ్యమంత్రి కిసాన్ సహాయ్ యోజన. ముఖ్యమంత్రి కిసాన్ సహాయ్ యోజన ఈ పథకాన్ని ప్రారంభించినటువంటి రాష్ట్రం గుజరాత్. ఇటీవల కాలంలో గుజరాత్ మాస్క్ ధరించకపోయినట్లయితే 1000 రూపాయల జరిమానాను కూడా విధిస్తున్నటువంటి రాష్ట్రం గుజరాత్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. గుజరాత్ యొక్క ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మనకి తెలిసిందే.
నెక్స్ట్ ఇందిరా వనమిత్ర యోజన. ఇందిరా వనమిత్ర యోజన ఈ పథకాన్ని ప్రారంభించింది ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్. నెక్స్ట్ సోమా మండల్, ఈమె సెయిల్కి నూతన చైర్మన్గా ఎన్నికవటం జరిగింది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నూతన చైర్మన్గా నియామకం జరిగింది. సోమా మండల్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇటీవల కాలంలో మోడీ రిలీజ్ చేసినటువంటి ఒక ప్లాట్ఫామ్ అనేది ట్రాన్స్పరెంట్ టాక్సేషన్ హానరింగ్ హానెస్ట్. ట్రాన్స్పరెంట్ టాక్సేషన్ హానరింగ్ హానెస్ట్ ఒక ప్లాట్ఫామ్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా ఎవరికి ఉద్దేశించింది అనగా పన్ను చెల్లింపుదారులకి ఉద్దేశించినటువంటి ప్లాట్ఫామ్. దీనిలో భాగంగానే మోడీ ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఈ కార్పొరేషన్ ట్యాక్స్, కేంద్ర ప్రభుత్వానికి అత్యధిక ఆదాయాన్ని ఇచ్చే పన్ను కార్పొరేషన్ ట్యాక్స్, ఈ కార్పొరేషన్ ట్యాక్స్ని 30 నుంచి 22% వరకు తగ్గించడాన్ని కూడా గమనించాలి. నెక్స్ట్ స్పుత్నిక్ 5. ఈ స్పుత్నిక్ 5 అనేది వరల్డ్స్ ఫస్ట్ కోవిడ్-19 వ్యాక్సిన్గా మనం చెప్పవచ్చు. రష్యా విడుదల చేసినటువంటి వరల్డ్స్ ఫస్ట్ కోవిడ్ వ్యాక్సిన్గా మనం చెప్పుకోవచ్చు. సో కావున ఇక్కడ ఈ కోవిడ్-19 నివారణ కొరకు ఈ గ్యామలయా ఇన్స్టిట్యూట్ మాస్కోలో ఉంది. ఇది ముఖ్యంగా ఈ వ్యాక్సిన్ తయారు చేయడం కూడా మనకి తెలిసిందే. ఈ పుతిన్ యొక్క ఇద్దరు కుమార్తెకి కూడా 2 షాట్స్ 2 డోసులు అనేవి ఇవ్వటం కూడా మనకి తెలిసిందే. ఈ విధంగా ప్రపంచంలో రిజిస్టర్ కాబడినటువంటి తొలి వ్యాక్సిన్గా ఈ స్పుత్నిక్ 5 అనేది నిలవడాన్ని గమనించాలి. గ్యామలియా ఇన్స్టిట్యూట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. గ్రామ సచివాలయంలో రావడానికి ఆస్కారం అనేది ఉంది. నెక్స్ట్ పైసా పాలిటిక్స్. ఈ పైసా పాలిటిక్స్ అనేటువంటి ఒక సిరీస్ సంకలనం, ఒక పుస్తకాన్ని రాసింది నితిన్ సేదీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం 19 అవార్డు పొందింది ఈ నితిన్ సేదీగా మనం కూడా గుర్తుపెట్టుకోవచ్చు. పైసా పాలిటిక్స్ రిటర్న్ బై నితిన్ సేదీ. దిస్ అవార్డు, దీనికి కాను ఒక అవార్డు కూడా ఈయనకి గెలుపొందడం జరిగింది. ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం వాళ్ళు 2019 కానీ అవార్డు ఇవ్వడం జరిగింది నితిన్ సేదీకి. నెక్స్ట్ జలేసర్ పట్టణం. ఈ జలేసర్ పట్టణం అనేది ఈటా అనేటువంటి జిల్లాలో ఉత్తరప్రదేశ్లో ఉంది. జలేసర్ పట్టణం ఇటీవల వార్తల్లోకి రావడం గల ముఖ్యమైనటువంటి కారణం ఏది అనగా మనకి రామ మందిర్, అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిర్లో ఒక అతిపెద్ద గంటను తయారు చేసి అక్కడ ఆ గంటను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ గంట యొక్క రూపకర్త ఇక్బాల్ మిస్రీగా గుర్తుపెట్టుకోవచ్చు. దాదాపుగా 2100 కేజీల బరువైనటువంటి గంట. సో గంట అనేసరికి బెల్ మెటల్తో తయారవుతుంది. బెల్ మెటల్ అనగానే మనకి కాపర్ మరియు టిన్ ఎస్ఎన్ స్టానం, కాపర్ మరియు టిన్ మిశ్రమమే గంట. సో మిశ్రమలోహం, మానవుడు వాడిన తొలి మిశ్రమలోహం గంట. గణపతి గారి గంట కాదు, మీ గంట కాదు. సో ఇక్కడ మానవుడు వాడినటువంటి తొలి గంట మిశ్రమ లోహంతో తయారైనటువంటిది. బెల్మెట్లు అని కూడా పిలుస్తూ ఉంటాం. కాపర్ మరియు స్టానంగా గుర్తుపెట్టుకోవచ్చు. సో జలేసర్ పట్టణం ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది. సో ఈ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి కొంతమంది కార్మికులు కలిసి ఈ గంటను రూపొందించడం జరిగింది. ఇందులో ప్రముఖ వ్యక్తి ఇక్బాల్ మిస్త్రీగా గుర్తుపెట్టుకోవచ్చు. మనకి చంద్రకాంత్ సోంపురా మనకి తెలిసిందే. ఈ రామ మందిరం యొక్క డిజైనర్గా చెప్పుకుంటూ ఉన్నాం. అలాగే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క విగ్రహం యొక్క రూపశిల్పి రామ్వన్జీ సుతార్. నెక్స్ట్ మనకి సిల్క్ ట్రైనింగ్ కమ్ ప్రొడక్షన్ సెంటర్. దీన్ని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా ఏర్పాటు చేయడాన్ని గమనించాలి. కాబట్టి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటైనటువంటి తొలి సిల్క్ ట్రైనింగ్ కమ్ ప్రొడక్షన్ సెంటర్గా గుర్తుపెట్టుకోవచ్చు. వన్స్ అగైన్ సిల్క్ ట్రైనింగ్ కమ్ ప్రొడక్షన్ సెంటర్ అరుణాచల్ ప్రదేశ్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ 1971లో మనకి జనరల్గా ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. సో దాన్ని బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అని పిలుస్తూ ఉన్నాం. అయితే ఇటీవల కాలంలో బంగ్లాదేశ్ ముఖ్యంగా ఈ వార్లో చనిపోయినటువంటి భారతీయ సైనికులకు సంబంధించి ఒక స్మారక నిర్మాణాన్ని బంగ్లాదేశ్లో నిర్మించబోతున్నట్టుగా ఇటీవల వార్తల్లో రావడాన్ని గమనించాలి. బంగ్లాదేశ్ యొక్క ప్రధాని షేక్ హసీనా, బంగ్లాదేశ్ యొక్క అధ్యక్షుడు అబ్దుల్ హమీద్గా గుర్తుపెట్టుకోవచ్చు. బంగ్లాదేశ్ యొక్క రాజధాని ఢాకా, కరెన్సీ అనేది టాకా. అదేవిధంగా బంగ్లాదేశ్ పార్లమెంట్ పేరు జతియా సంసద్. అదేవిధంగా బంగ్లాదేశ్ అనేది మనకి ప్లాస్టిక్ నిషేధించినటువంటి తొలి దేశం బంగ్లాదేశ్. అదేవిధంగా మనకి తొలి
పెద్ద దేశాల్లో తొలి 10 దేశాల్లో జనసాంద్రత ఎక్కువగా ఉన్నటువంటి దేశం కూడా బంగ్లాదేశ్. భారతదేశంతో సుదీర్ఘ భూసరిహద్దును కలిగినటువంటి దేశం కూడా బంగ్లాదేశ్ మనకి తెలిసిందే. నెక్స్ట్ గాడిద పాల డైరీ. ఈ గాడిద పాల డైరీని హర్యానాలో ప్రారంభించడాన్ని గమనించాలి. 1 లీటర్ గాడిద పాలు 7,000 రూపాయలు పలుకుతూ ఉన్నాయంటే మరి గాడిదలు చూస్తూ ఉంటే రోజు రోజుకి అంతరించిపోతూ ఉన్నాయి. మానవ గాడిదల కారణంగా గాడిదలు అంతరించిపోతూ ఉన్నాయి. కావున ఇక్కడ మనం ఈ గాడిద పాల డైరీ అనేది హర్యానా గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా హర్యానాలో మనకి నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్వైన్స్ గుర్రాలు గాడిదలు పై పరిశోధన చేసే సంస్థ అనేది మనకి హర్యానాలోని హిస్సార్లో ఉంది. అలాగే హర్యానాలో కర్నాల్లో మనకి NDRI నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది. అదేవిధంగా NDDB ఆనంద్ గుజరాత్లో ఉంది. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఆనంద్ గుజరాత్ మనకి తెలిసిందే. గాడిద పాల డైరీ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. హర్యానా అనేసరికి మనకి ముర్రా గేదెలు గుర్తుకొస్తాయి. నెక్స్ట్ ట్రాఫిక్ సిగ్నల్స్పై మహిళల యొక్క చిత్రాలని ఏర్పాటు చేసినటువంటి నగరంగా ముంబై ఇటీవల కాలంలో వార్తలు వినడాన్ని గమనించాలి. ఈ ట్రాఫిక్ సిగ్నల్స్పై మహిళల యొక్క బొమ్మల్ని వేయడాన్ని మనం గమనించాలి. ఆ రకంగా తొలి నగరంగా ముంబై ఖ్యాతి పొందటాన్ని కూడా గమనించాలి. నెక్స్ట్ ఎయిర్ సువిధ. ఈ ఎయిర్ సువిధ అనేటువంటి ఒక యాప్ని మనకి ఢిల్లీ విమానాశ్రయం, ఈ ఢిల్లీ లేదా పాలెం లేదా ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎయిర్ సువిధని ఒక యాప్ని రిలీజ్ చేయడం జరిగింది. మరి ఎయిర్ సువిధ దేనికి ఉద్దేశించిందో మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. దీన్ని ప్రారంభించింది ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం లేదా పాలెం అంతర్జాతీయ విమానాశ్రయం GMR డెవలప్ చేయడం మనకు తెలిసిందే. గ్రంథి మల్లికార్జునరావు కంపెనీ GMR కంపెనీ ఎయిర్పోర్ట్ని డెవలప్ చేయడం మనకి తెలిసిందే. తొలి కర్బన తటస్థ విమానాశ్రయం కూడా ఈ ఢిల్లీ విమానాశ్రయం. నెక్స్ట్ 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్. ఈ 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అనేటువంటి కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఫ్లిప్కార్ట్తో ఒప్పందాన్ని కుదుర్చుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం గమనించాలి. ఫ్లిప్కార్ట్ యొక్క CEO ఎవరో మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. నెక్స్ట్ జీకే పెళ్ళై కమిటీ. ఈ జీకే పెళ్ళై కమిటీ ముఖ్యంగా ఎగుమతులకు ఉద్దేశించి భారతదేశం నుంచి ఏవైతే ఎగుమతులు జరుగుతూ ఉన్నాయో ఆ ఎగుమతులపై తిరిగి ట్యాక్స్ రీఎంబర్స్మెంట్ లేకపోతే ఆ ఎగుమతులపై పన్ను రేట్లను తగ్గించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీ జీకే పెళ్ళై కమిటీ. ఇదివరకు జీకే పెళ్ళై కమిటీ సేమ్ కమిటీ ఇదివరకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అస్సాంలోని బోడోలాండ్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జరుగుతూ ఉంది కదా, దాని యొక్క సాధ్యాసాధ్యాల కొరకు కూడా ఈ జీకే పెళ్ళై కమిటీని ఏర్పాటు చేయడాన్ని గమనించాలి. ప్రస్తుతం అయితే జీకే పెళ్ళై కమిటీ అనేది ఇట్ ఈస్ మెయిన్లీ రిలేటెడ్ టు రీఎంబర్స్మెంట్ ఆఫ్ ట్యాక్సెస్. ఎగుమతులపై మనం ఏవైతే ఉత్పత్తులు ఎగుమతులు చేస్తూ ఉన్నాయో వాటి మీద ఈ ట్యాక్స్ లేదా పన్ను రేట్లు తగ్గించేందుకు గాను ఈ కమిటీని ఏర్పాటు చేయడాన్ని గమనించాలి. నెక్స్ట్ వైఎస్ఆర్ చేయూత. ఈ ఆగస్టు 12వ తారీఖున వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ప్రారంభించడం తెలిసిందే. ముఖ్యంగా మనకి ఈ BC SC ST మైనారిటీ స్త్రీల కొరకు 4 సంవత్సరాల పాటు 75,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఉన్నారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ మనకి ప్రతి సంవత్సరం కూడా 18,750 రూపాయలు నేరుగా వారి యొక్క ఖాతాలోకి బ్యాంకు ఖాతాలోకే వేసే కార్యక్రమమే. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ 4 సంవత్సరాల్లోనూ కూడా వారికి దాదాపుగా 75,000 రూపాయలు అనేవి ఆర్థిక సహాయం అనేది అందుతూ ఉంది. ఇటీవల కాలంలోనే మనం అమ్మఒడి చూసాం, అదేవిధంగా కాపు చేయూత చూసాం, అదేవిధంగా మనకి ఈ వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం. గ్రామ సచివాలయంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలకు సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అదేవిధంగా ఈ హిందూ సక్సెషన్ యాక్ట్, హిందూ వారసత్వ చట్టం, ఇది 1956లో చేయబడింది. ఇటీవల దీనికి సవరణ కూడా చేయడం జరిగింది. 2005లో దీనికి అమెండ్మెంట్ చేయడం జరిగింది. ఈ 2005లో ఈ అమెండ్మెంట్లో భాగంగా 1956 హిందూ వారసత్వ చట్టంలోని సబ్సెక్షన్ 2ని తొలగించడాన్ని గమనించాలి. రైట్ టు ఈక్వాలిటీ, సమానత్వ హక్కులో భాగంగా ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 21కి న్యాయం చేసినట్టే ఒక రకంగా ఇక్కడ. ముఖ్యంగా ఈ స్త్రీలకి తండ్రి వాటాలో సమానమైనటువంటి ఆస్తి హక్కు కల్పించిన, ఆస్తి
వాటాను కల్పించినటువంటి చట్టంగా దీన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో దీనికి 2005లో సవరణలు చేయడం జరిగింది. 2005 సెప్టెంబర్ 9 నుంచి ఈ చట్టం అనేది అమల్లోకి వచ్చింది. అందువల్ల ఈ 2005 సంవత్సరం ఏదైతే ఉందో 2005 సెప్టెంబర్ 9 ఏదైతే ఉందో దీనికి ముందు తర్వాత కూడా తండ్రి బతికున్నా తండ్రి చనిపోయినా సరే తండ్రి యొక్క కూతుర్లకి సమానమైనటువంటి ఆస్తి హక్కు, ఆస్తి వాటా అనేది పురుషులతో పాటు సమానంగా ఆ కూతుర్లకు కూడా, కొడుకులతో పాటు కూతుర్లకు కూడా సమానమైనటువంటి వాటాను కల్పించే చట్టమే ఈ హిందూ వారసత్వ చట్టము, లేకపోతే ఈ హిందూ సక్సెషన్ యాక్ట్ అని పిలుస్తాం. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అడ్డు అటాల్స్. ఈ అడ్డు అటాల్స్ అనేవి, అటాల్స్ అంటే ప్రవాళ భిత్తికలు. మనకి బ్యారియర్ రీఫ్ అని, ఫ్రింజింగ్ రీఫ్ అని, అటాల్ రీఫ్ అని, ఇవన్నీ ప్రవాళ భిత్తికలు. మాల్దీవుల్లో మనం చూడొచ్చు అటాల్స్. ఈ మాల్దీవులు అదేవిధంగా భారతదేశం ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. మాల్దీవుల్లో 5 ఈకో టూరిజం జోన్స్ని, ముఖ్యంగా అడ్డు అటాల్స్లో 5 ఈకో టూరిజం జోన్స్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో భారత్తో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. భారత్ మాల్దీవుల మధ్య ఇటీవల కాలంలో ఒప్పందం జరగడం జరిగింది. అడ్డు అటాల్స్ అని పిలుస్తాం. ప్రవాళ భిత్తికలు అనేవి ప్రవాళ జీవుల చేత ఏర్పడి ఉంటాయి, కోరల్స్ చేత ఏర్పడి ఉంటాయి. కోరల్స్ అనేవి ప్రవాళాలు లేదా పగడాలు అని పిలుస్తాం. సెలెంట్రైటా లేదా నిడేరియా వర్గానికి చెందినటువంటి జంతువులు. సో వాటి యొక్క బాహ్యాస్థి పంజరం అనేది కాల్షియం కార్బోనేట్తో ఏర్పడి ఉంటుంది. అవి చనిపోయిన తర్వాత జనరల్గా అవి గట్టిపడి, సో ఉదాహరణకి మనం రామసేతు తీసుకున్నట్లయితే, ఆడమ్స్ బ్రిడ్జ్ కనుక తీసుకున్నట్లయితే ఆ బ్రిడ్జ్ అంతా కూడా ఈ ప్రవాళాల చేత ఏర్పడడాన్ని గమనించాలి. నెక్స్ట్ అవర్ ఓన్లీ హోమ్, ఏ క్లైమేట్ అపీల్ టు ద వరల్డ్. సో దిస్ బుక్ వాజ్ రిటన్ బై దలైలామా. 14వ బౌద్ధ గురువు ఈ దలైలామా రచించినటువంటి గ్రంథము అవర్ ఓన్లీ హోమ్, ఏ క్లైమేట్ అపీల్ టు ద వరల్డ్. సో రీసెంట్లీ దిస్ బుక్ వాజ్ రిలీజ్డ్ అండ్ రిటన్ బై దలైలామా. అయితే దలైలామా మనకి ఇంపార్టెంట్ అయినటువంటి 4 పుస్తకాలు రచించడం జరిగింది. ఆ 4 పుస్తకాలు మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. అందులో ఒక బుక్ కనుక మనం చూసినట్లయితే ఫ్రీడమ్ ఇన్ ఎగ్జైల్. మిగతా 3 పుస్తకాలు ఇంపార్టెంట్ పుస్తకాలు మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. దలైలామా ప్రస్తుతం దలైలామా ధర్మశాలలో ఆయన నివాసం ఉండటం కూడా మనకి తెలిసిందే, ధర్మశాల. సో ఇదే మనకి లిటిల్ లాసాగా మనం పిలుస్తా ఉన్నాం. లిటిల్ టిబెట్ అంటే సో లడఖ్గా భావిస్తాం. నెక్స్ట్ ఆర్టీసీ రామస్వామి. దీనిలోనే ఉంది. ఆర్టీసీ రామస్వామి అంటే ఇది ఒక మొక్క పేరు. ఇటీవల కాలంలో తమిళనాడులో అన్నామలై టైగర్ రిజర్వ్లో, ముఖ్యంగా అక్కామలై ఫారెస్ట్లో ఉన్నటువంటి అన్నామలై టైగర్ రిజర్వ్లో ఈ కొత్త మొక్క జాతిని గుర్తించడం జరిగింది. దానికి ముఖ్యంగా 20వ శతాబ్దపు వృక్ష శాస్త్రజ్ఞుడిగా పిలువబడే భారతీయ శాస్త్రవేత్త రామస్వామి, ఎంఎస్ రామస్వామి, ఆయన పేరు పెట్టడం జరిగింది. 20వ శతాబ్దపు భారతీయ వృక్ష శాస్త్రజ్ఞుడిగా పిలువబడేది రామస్వామి. భారతీయ వృక్షశాస్త్ర పితామహుడు విలియం రాక్స్బర్గ్, వృక్షశాస్త్ర పితామహుడు థియోఫ్రాస్టస్ రాసినటువంటి గ్రంథం హిస్టోరియా ప్లాంటారం. లైకేన్ అనే పదాన్ని ప్రవేశపెట్టిన థియోఫ్రాస్టస్ మనకి తెలిసిందే. సో ఇది ఆర్టీసీ రామస్వామి, ఏ న్యూలీ డిస్కవర్డ్ ప్లాంట్ స్పీషీస్. సో నేమ్డ్ ఆఫ్టర్ 20th century botanist in India. His name is MS రామస్వామి. నెక్స్ట్ అనంత పద్మనాభన్. ఎవరు ఈ అనంత పద్మనాభన్ అంటే, సో ఇటీవల కాలంలో ఐసీసీ ఎంపైర్ల ప్యానెల్లో, ఐసీసీ ఇంటర్నేషనల్ ఎంపైర్ ప్యానెల్లో చేరినటువంటి భారతీయుడు. ఈయన 4వ భారతీయుడిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇదివరకే మనకి అనిల్ చౌదరి అని, శంషుద్దీన్ అని, వీరేంద్ర శర్మ. అనిల్ చౌదరి ఫస్ట్ వ్యక్తి అయితే శంషుద్దీన్, తర్వాత అనిల్ చౌదరి, అదేవిధంగా వీరేంద్ర శర్మ. ఇక 4వ వ్యక్తి మనకు తెలిసిన అనంత పద్మనాభన్. ఎలైట్ ప్యానెల్ కాదు, ఐసీసీ ఇంటర్నేషనల్ ప్యానెల్లో చేరినటువంటి భారతీయ ఎంపైర్. సో 4వ ఎంపైర్ అనంత పద్మనాభన్. నెక్స్ట్ స్వాతి. ఈ స్వాతి అనేటువంటి పేరు ఇటీవల కాలంలో వినిపించడం జరిగింది. డిఆర్డిఓ డెవలప్ చేసినటువంటి వెపన్ లొకేటింగ్ రాడార్. డిఫెన్స్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. దీనికి ప్రస్తుతం చైర్మన్ మనకు తెలిసిందే జి సతీష్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్కి నెల్లూరు జిల్లా చెందినటువంటి జి సతీష్ రెడ్డి ఈయన వ్యవహరించడం మనకి తెలిసిందే డిఆర్డిఓకి.
అయితే ఈ స్వాతి అనేది ఈ వెపన్ లొకేటింగ్ రాడార్ అని పిలుస్తా ఉన్నాం. రాడార్ అంటే మనకు తెలుస్తుంది రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్ అని పిలుస్తాం. రాడార్ని కనుగొన్నది రాబర్ట్ వాట్సన్ వాట్. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఈ స్వాతి దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యాజ్ ఫర్ యాజ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఆర్ కన్సర్న్డ్. జరగబోయే ఎగ్జామినేషన్స్లో సో ఎక్కడైనా ఒక తుపాకీ కనుక పేలినట్లయితే శబ్దం వినిపిస్తే ఆ తుపాకీ ఎక్కడ పేలిందో సో ఎంత దూరంలో ఉందో తెలిపే రాడారే ఈ స్వాతిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అందువల్ల దీన్ని వెపన్ లొకేటింగ్ రాడార్ అని పిలుస్తూ ఉన్నాం. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఈ కొండకల్, తెలంగాణలోని కొండకల్ అనేటువంటి ప్రాంతంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించడం గమనించాలి. ఈ రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి ఇటీవల కాలంలో ఈ ప్రాంతం వద్ద ఏర్పాటు చేయబోతున్నట్టుగా ప్రకటించడం జరిగింది. సో ఆ రాష్ట్రానికి చెందినటువంటి కేటీఆర్ కల్వకుంట్ల తారక రామారావు. సో అయితే ఇక్కడ మనకి ఈ కొండకల్లో ఉన్నటువంటి ఆర్సీఎఫ్కి ప్రత్యేకత ఉంది. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, మనకి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడుంది? కపుర్తలా పంజాబ్లో ఉంది, రాయ్బరేలీ ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అయితే ముఖ్యంగా మనకి శ్రీపెరంబూర్ తమిళనాడులో ఉంది. అదేవిధంగా వీల్ అండ్ యాక్సిల్ ఫ్యాక్టరీ అయితే యలహంక కర్ణాటకలో ఉంది. డీజిల్ లోకోమోటివ్స్ వారణాసిలో ఉంది. చిత్తరంజన్ లోకోమోటివ్స్ చిత్తరంజన్ ఎలక్ట్రిక్ ఇంజిన్లు అక్కడ తయారవుతాయి. డీజిల్ ఇంజిన్లు అయితే వారణాసిలో తయారవుతాయి. సో ఈ విధంగా మనకి ఇది ఒక రకంగా చెప్పాలని అడిగితే ప్రైవేట్ రంగంలో అతిపెద్ద రైలు కోచ్ ఫ్యాక్టరీగా గుర్తుపెట్టుకోవాలి. ఇండియాలో ప్రైవేట్ రంగంలో అతిపెద్ద రైలు కోచ్ ఫ్యాక్టరీ కొండకల్గా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈ రైలు కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తూ ఉన్నది మేధా సర్వో డ్రైవ్స్ అనేటువంటి మేధా కంపెనీ. సో మేధా సర్వో డ్రైవ్స్ అనేటువంటి కంపెనీ దీన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. అలాగే దుర్గం చెరువు బ్రిడ్జ్, ఈ ఐకానిక్ బ్రిడ్జ్ వెరీ ప్రెస్టీజియస్ బ్రిడ్జ్, ఎందుకంటే భారతదేశంలోనే అత్యంత పొడవైనటువంటి కేబుల్ స్టేయిడ్ బ్రిడ్జ్గా దీన్ని గమనించవచ్చు. So India's longest cable stayed bridge which is in Telangana, its length is 754 meters. Its name is Durgam Cheruvu Cable Stayed Bridge. So this is also very very important. ప్రపంచంలోనే ఇది మూడవ పొడవైంది, ఆసియాలోనే పొడవైంది, భారతదేశంలో పొడవైంది. సో దీని యొక్క లెంత్ అనేది 754 మీటర్లుగా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్. ఈ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ సముద్రం యొక్క అడుగు భాగం నుండి దాదాపుగా 2300 కిలోమీటర్ల పొడవైనటువంటి ఈ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ను ఈ సముద్ర అడుగు భాగంలో నిర్మించడాన్ని గమనించాలి. చెన్నై మరియు పోర్ట్ బ్లేయర్ మధ్యన ఇటీవల కాలంలో మోడీ దీన్ని ప్రారంభించడం కూడా మనకి తెలిసిందే. తద్వారా సో ఇంటర్నెట్ సదుపాయం అనేది ఎక్కువగా అందటానికి ఆస్కారం అనేది ఉంది. సో ఇవి మనకి ఈ ఆగస్టు 11, 12, 13కు సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా జనరల్ స్టడీస్ అంశాలు. సో వీటన్నిటిని కూడా మీరు నోట్స్ రూపంలో కనుక రాసుకున్నట్లయితే ఈ విక్రమ్ సారాభాయికి సంబంధించి కానీ, ఇంటర్నేషనల్ యూత్ డే, నేషనల్ యూత్ డే అంటే జనవరి 12, ఇంటర్నేషనల్ యూత్ డే అంటే ఆగస్టు 12వ తారీఖున మనం జరుపుకుంటూ ఉన్నాం. ఏనుగుల దినోత్సవం కూడా ఆగస్టు 12వ తారీఖున జరుపుకుంటూ ఉన్నాం. ఏనుగులు ఎక్కువగా ఉన్నటువంటి దేశం బోట్స్వానా అని చెప్పడం జరిగింది. సో అలాగే రాజ్యాంగ పరిషత్ యొక్క చిహ్నము, భారతీయ రైల్వేల యొక్క చిహ్నము బోల్దీ గాడ్, ఏనుగు పిల్ల, లాంతర పట్టుకున్నటువంటి ఏనుగు పిల్ల. సో దాని మీద నక్షత్రాల సంఖ్య ఎంతో మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలని కోరుతా ఉన్నాను. ఎందుకనగా మనకి టోటల్ 18 రైల్వే జోన్స్ అనేవి మనకి ఉన్నాయి. ఆ రైల్వే జోన్స్లో భాగంగా మనకి నక్షత్రాల యొక్క సంఖ్య ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలని కోరుతా ఉన్నాను. అలాగే సెయిల్ చైర్మన్ సోమ మండల్గా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. స్పుత్నిక్ 5 గ్యామలై ఇన్స్టిట్యూట్ వ్యాక్సిన్, దిస్ ఇస్ ద వరల్డ్స్ ఫస్ట్ COVID-19 వ్యాక్సిన్ డెవలప్డ్ బై గ్యామలయా ఇన్స్టిట్యూట్ which is in Moscow. Again, Paisa Politics, this book was written by Nitin Seri and Jalesar, which is in Uttar Pradesh. ఇది ఎందుకు ఫేమస్ అయిందంటే గంట. ఇది ఆగస్టు 11, 12, 13 సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్. తదుపరి వీడియోలో మరింత సమాచారం వీడియో ద్వారా అప్లోడ్ చేద్దాం. దిస్ ఇస్ గణపతి సార్ ఫ్రమ్ గణపతి అకాడమీ, కాకినాడ, ఆంధ్రప్రదేశ్.